ఆల్మోస్ట్ నిందాల్లోకి వాటర్ ఎంటర్ అయిపోయేది. దీనివల్ల బస్ స్టాండ్లో కూడా ఎంటర్ అయిపోయేది. దీనివల్ల చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు సార్. దాదాపు వస్తే 1-2-3 రోజులు తినడానికి తిండి కూడా తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు భూమా నాగైతే చనిపోయినప్పుడు ఏదైతే ఆయన కళలు ఆశించారో అవన్నీ నెరవేరుస్తారు అని ఆయన మాట ఇచ్చారు. మేమైతే అసలు ఈ డెవలప్మెంట్ మాదేనా అని చూస్తున్నాం సార్. చూసినప్పటి నుంచి మేము తిరిగిన రోడ్లేనా ఇది సార్. ఈ పొలాలు చూస్తున్నారు కదా, ఈ పొలాలు అన్నీ తడిచిపోయేది, ఏం కనపడదు కాదు. ఆల్మోస్ట్ ఆ గోడ హైట్ వరకు వెళ్ళిపోయేది సార్ వాటర్. చాలా దగ్గరగా ఉండేది సార్. ఇవన్నీ చాలా వెళ్తుంది సార్. అసలు ఎంత వాటర్ వచ్చినా వెళ్ళిపోతుంది, సిటీలోకి ఎంత కాదు అనేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, 10 సంవత్సరాల పాటు మినిస్టర్గా చేశారు, తర్వాత అధికార పార్టీ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడలేదు ఆయన. ఎప్పుడైతే వాళ్ళ బామర్దులు ఈ ఇసుకతో తీసుకొని పోయి అమ్ముకోవడం, ఇదే వాళ్ళ వ్యాపారాల గురించి ఆలోచించారు. కానీ నిందాలకు రోడ్ల గురించి దీనిల గురించి ఎప్పుడూ పట్టించుకునేలేదు సార్. 100 కోట్లు శాంక్షన్ అయినా ఆ పనులు చేయక డబ్బులు అమౌంట్లు వెనక్కి వెళ్ళిపోయింది సార్. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నిందాల ఇంత డెవలప్ అవుతుంది అని నేను అనుకోలేదు. నేను అప్పుడే అనుకున్నాను ఇది అయిపోయింది, నిందాల ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తూచా తప్పకుండా చేశారు సార్. యాక్సెప్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళు ఎవరిచ్చే 1000-2000 ఒక రోజులో అయిపోతుంది. కానీ ఈ డెవలప్మెంట్ మేము చనిపోయేంత వరకు మేము గుర్తు పెట్టుకుంటాం. మా కళ్ళ ముందు ఉన్న డెవలప్మెంట్ సార్ ఇది.